హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. రీసెంట్గా నేను టాక్సీ అండ్ క్యాబ్ డ్రైవర్స్ కోసం హ్యుండై నుంచి ఆరాన్ అయితే రివ్యూ చేశాను. అండ్ అదే సెగ్మెంట్లో మనకి లాస్ట్ ఇయర్ సుజుకి ఒక కొత్త డిజైర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ 2025 మార్చ్లో అయితే మనకి డిజైర్ టోర్ ఎస్ అని చెప్పి కమర్షియల్ పర్పస్ కోసం టాక్సీ అండ్ క్యాబ్ డ్రైవర్స్ కోసం అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజైర్ టూర్ ఎస్ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. సో ఈ వీడియోలో మన టాక్సీ అండ్ క్యాబ్ డ్రైవర్స్ కోసం డిజైర్ టూర్ ఎస్ అయితే నేను రివ్యూ చేయబోతున్నాను. దీని యొక్క ఎక్స్టీరియర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ఈ డిజైర్ టూర్ ఎస్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ప్రైస్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్ టోర్ ఎస్ వచ్చేసి మనకి 6,82,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి 7,68,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. ఒకవేళ మీరు సిఎన్జి కనుక ప్రిఫర్ చేస్తే అది వచ్చేసి మనకి 7,77,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి 8,73,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. ఆల్రైట్, సో ఈ ప్రైస్కి మనకి ఏవైతే ఫీచర్స్ అవి ఆఫర్ చేస్తున్నారో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఫ్రంట్ చూస్తే కనుక మనకి బ్లాక్ కలర్ రేడియేటర్ గ్రిల్ అండ్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఫోకస్ బీమ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బేసిక్లీ ఇవి ప్రొజెక్టర్ యూనిట్స్ ఇవి. అదే విధంగా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ కింద చూసుకోవచ్చు. లోవర్ బంపర్స్లో మనకి ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఫాగ్ ల్యాంప్స్ కనుక ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్స్ కనుక చూసుకుంటే 14-inch స్టీల్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే 165/80 సెక్షన్ R14-inch టైర్స్ ఇవి. అదేవిధంగా ఫెండర్స్ మీద టర్న్ ఇండికేటర్స్ అవి చూసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి 163 mm లేదా 16.3 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ టిపికల్ హ్యాష్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో మనకి డోర్ హ్యాండిల్స్, రూఫ్ మీద చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ ఉంది. అదేవిధంగా మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాప్ మోడల్ లాగే మనకి టెయిల్ గేట్ మీద చూసుకోవచ్చు బూట్ లిప్ స్పాయిలర్ ఉంది. అండ్ అగైన్ మనకి టాప్ మోడల్లో ఏదైతే ఎల్ఈడి కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్స్ వస్తాయో, ట్రినిటీ టెయిల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ యూనిట్స్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఇది బేస్ మోడల్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్గా మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ కొత్త డిజైర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 382 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు సిఎన్జి వేరియంట్ కనుక ఆప్ట్ చేసుకుంటే మనకి 55 లీటర్స్ సిఎన్జి ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి బూట్లో అయితే వస్తుంది. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. క్యాబిన్ లేఅవుట్ అయితే చూసుకోవచ్చు మనకి డ్యూయల్ టోన్ థీమ్ వస్తుంది, బ్లాక్ అండ్ బేజ్ కలర్. అయితే ఇక్కడ బ్లాక్ ఏదైతే ఉందో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆల్ 4 డోర్స్కి పవర్ విండో స్విచెస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరా కనుక తీసుకుంటే బేస్ వేరియంట్లో మనకి రియర్ డోర్స్కి రోలింగ్ టైప్ విండోస్ అయితే ఆఫర్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాపర్గా ఆల్ 4 డోర్స్కి అయితే పవర్ విండో స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ డోర్ ఓపెనర్స్, అదేవిధంగా కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్, కింద పెడల్స్ అవి చూసుకోవచ్చు అండ్ ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఉంది. అండ్ డ్రైవర్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ అదేవిధంగా హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉంది. స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మౌంటెడ్ కంట్రోల్స్ ఏమీ రావు, ఎందుకంటే మనకి ఇక్కడ ఆడియో సిస్టమ్ అది లేదు కాబట్టి. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ విషయానికి వస్తే మనకి అనలాగ్ డయల్స్, దాంతోపాటు సెంటర్లో చిన్న ఎంఐడి అయితే ఉంది. దీంట్లో మనకి టైం, టెంపరేచర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అండ్ ఫ్యూయల్ గేజ్ లాంటివి చూపిస్తుంది. సెంటర్లో చూసుకోవచ్చు మనకి ఫ్లోటింగ్ టైప్ ప్రొవిజన్ అయితే ఉంది ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకోవడానికి. అండ్ ఈ పర్టికులర్ టూర్ ఎస్లో మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే రాదు. అదేవిధంగా 2D ఆడియో సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ కింద అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్, క్లైమేట్ కంట్రోల్ మాడ్యూల్ అయితే చూసుకోవచ్చు. డిజిటల్ కంట్రోల్ అయితే వస్తుంది. సేమ్ మనకి టాప్ మోడల్ ఏసీ యూనిట్ లానే ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ ఫంక్షన్ అయితే ఉండదు. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఫ్రంట్ 12 volts పవర్ సాకెట్, ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ 2S వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్తోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. నార్మల్ పెట్రోల్ వేరియంట్ అయినా సిఎన్జి వేరియంట్ అయినా. దాన్ని ఫాలో అవుతూ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ రియర్ ప్యాసింజర్కి మనకి బాటిల్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా అలా పైకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మాన్యువల్ డిమ్మింగ్ ఆర్విఎం అండ్ బోత్ ద ఫ్రంట్ ప్యాసింజర్స్కి సన్ వైజర్స్ అయితే ఉంటాయి. ఇంకా రియర్ సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ చెప్పినట్టు మనకి రియర్ డోర్స్లో పవర్ విండో స్విచెస్, డోర్ బిన్స్ ఉన్నాయి. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ ISO ఫిక్స్ యాంకరేజెస్. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూద్దాం. ఈ డిజైర్లో వచ్చేసి మనకి ఏదైతే స్విఫ్ట్లో ఉందో 3 cylinder Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్,
అదే ఇక్కడ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 సిలిండర్ పెట్రోల్ యూనిట్ వచ్చేసి మనకి 81.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 111.7 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ మీరు సిఎన్జీ కనుక తీసుకుంటే రఫ్లీ 70 PS అండ్ 101 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే ఎక్సెప్షనల్ 26 km/లీటర్ వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. ఒకవేళ మీరు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే 34 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది ఫ్యూల్ ఎఫిషియన్సీ. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, డిజైర్ అయితే మనకి క్రాష్ టెస్ట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేస్తుంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింటర్ సీట్ బెల్ట్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబిఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఐఎస్ఓఫిక్స్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.